హలో సార్, హౌ ఆర్ యూ? గుడ్ మా. ఓకే. సో, ఇవాళ ఇక్కడ జ్యూరీ జరుగుతుంది. సో, చెప్తారా? ఈరోజు సెమిస్టర్ ఎండ్ అంటే అన్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ అందరూ కూడా సెమిస్టర్ ఎండ్ జ్యూరీ జరుగుతుంది ఈరోజు. ఓకే. పిల్లలందరూ చూసుంటే వాళ్ళ వర్క్స్ అన్ని కూడా డిస్ప్లే అయినాయి. ఎవ్రీబడి ఈస్ టెన్స్డ్ అబౌట్ దేర్ వర్క్. యాహ్! ఐ కెన్ ఇక్కడ సీ ఫైనల్ దట్. అసెస్మెంట్ దీంతో జరుగుతుంది కాబట్టి ఈ మార్క్స్ అన్ని కూడా వాళ్ళకి యూనివర్సిటీలో రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి సో ఆల్ ద వర్క్స్ డన్ బై ద స్టూడెంట్స్ చాలా బాగా అవుట్పుట్ వచ్చింది వాళ్ళందరూ కూడా. మీరు ఒకసారి చూడండి అది కూడా. ఓకే. ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మొత్తం అందరి వర్క్ జరుగుతున్నాయి కదా? బ్యాచిలర్ పిల్లర్స్ అందరు కూడా ఫస్ట్, Okay. సెకండ్, ఫైనల్ ఇయర్ మొత్తం ముగ్గురు 3 ఇయర్ స్టూడెంట్స్ కూడా ఈరోజు జ్యూరీ జరుగుతుంది. అది ఓకే. సెమిస్టర్ ఎండ్ జ్యూరీ అంటాం దీన్ని. ఓకే. అది ఇంటీరియర్ డిజైన్ ప్లస్ ఫ్యాషన్ డిజైన్ రెండు కూడా ఈరోజు జరుగుతున్నాయి. ఓకే. ఎంత టైం పడుతుంది నార్మల్లీ వీళ్ళకి ఇది అవ్వడానికి? ఎంటైర్ డే గత 1 మంత్ నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ఈ జ్యూరీ కోసం. ఓకే. థియరీ ఎగ్జామ్స్ ఎట్లాగో అవుతాయి, దాని కాకుండా జ్యూరీ అనేది ప్రాక్టికల్ పార్ట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కాబట్టి సో ఈ జ్యూరీ బేస్ చేసుకొని వాళ్ళకు అవార్డ్స్ మార్క్స్ అవార్డ్ అవుతాయి అని ఓకే. అది. సో దానికి సంబంధించిన డిఫరెంట్ నిఫ్ట్ ప్రొఫెసర్స్, వేరే వేరే ప్రొఫెసర్స్, ఆల్రెడీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వాళ్ళ వర్క్ని అసెస్ చేయడానికి వచ్చారు ఈరోజు. ఓకే. అందుకే వెల్కమ్ టు ఆల్ ద జ్యూరీ మెంబర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? హాయ్ మా. సో, ఇక్కడ జ్యూరీ జరుగుతుంది కదా? ఇక్కడ మెగా జ్యూరీ జరుగుతుంది. ఓకే. సో ఆల్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ displaying their semester whole work. So Okay. 1, 3, 5 semesters are displaying their work today, ఓకే. and it's their hard work, and uh, we are also very much tensed, more than them actually. The team is working along with the students since more than a month for this day, big day. So it's their display of works and their talent, and it's being judged by our esteemed jury members. Hope their work is good, and they'll give valuable suggestions as well. So I want to inform all the students also not to take stress, because valuable feedback will be given. We have to improve ourselves every Yeah. semester. So that's the ultimate thing for this jury. And at the end of the jury also, we have awards of excellence also will be given to the deserving candidates. So we're all waiting for those candidates. ఓకే. So thank you. థ్యాంక్ యూ మ్యామ్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? I'm fine. How are you? Yeah, good ma'am. So, I'm can you tell me a Priyadarshini. little bit about this Yeah, I'm jury? Priyadarshini from NIFT Hyderabad, and I've been working for the Telugu film industry as well. And yeah, I'm invited as a jury member over here. సో ఇక్కడ పొద్దు నుంచి చూస్తున్నాను పిల్లలు 6 months నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు, అది కనిపిస్తుంది అందులో. అండ్ ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ ద టీమ్ హూస్ బిహైండ్ దెమ్, గ్రిల్లింగ్ దెమ్ సో మచ్ టు డూ. అంత వర్క్ ఒక్కసారి చూపించాలంటే ఇట్స్ టూ మచ్ ఆన్ ద Little కిడ్స్ bit ఆల్సో. tough. బట్ దెన్ యా, దే డూయింగ్ దే బెస్ట్. Yeah, they are scared also little bit. అది ఉంటుంది, బట్ దే డూయింగ్ దే బెస్ట్. యా. Thank you, ma'am. Yeah, hello, ma'am. How are you? Hi, I'm doing good. How are you? Yeah, good, ma'am. So here jury is going on, right? Can you tell me a little bit about this? So it's a combined jury for all the 3 years who Okay. are doing them, and it's their first semester of the year. So they are still learning, but they have done good progress, Yeah, really. and it shows in their work. 6 months work within to compile in a capsule. Yeah. They are doing it well, and yeah, let's see how it goes. But cheers to the team, Yeah. because they have been doing the whole work, and it shows on their work as Yeah, well. and they are a little bit scared. What do you want to tell through them? Not to be scared. This is the least scary part of it. Okay. The scary part starts once you leave from this premises. Yeah. So let's not be scared here is what I would say. Sure. Thank you, ma'am. Hello, sir. How are you? I'm good. तो आज यहाँ पे जूरी हो रहा, तो कैसा है, क्या है, आप थोड़ा बता सकते हैं? Jury students are working very nice, Okay. and उनका काम अच्छा है. हम यहाँ पे evaluate करने आए हैं. हाँ. They are little shy, Yeah. scary. It's a natural symptom. Yeah. It shows that they are designers. Yes. Okay. No doubt, the pressure which they have after seeing the syllabus, I shocked actually. Okay. They have so much of content, and they're come up with their work. In terms of attendance also, they are good actually. Okay. Yes, they are the kid. Sometimes we have to, pamper them. Support. Sometimes not pamper. I don't pamper Okay. student. I just say what they have done. Honestly, I always do justice with the students' work, because this will help them out to become a designer. Yeah. Right? But yes, they are coming on a ground level, doing very nicely, and
their work is you can see their work. Yeah. Once I want the camera should be towards the work, you can see the small kids are come up with a new concept, new designs. Some people have so much of zeal to work. Yeah. कुछ लोगों ने काम से ज़्यादा काम किया है. हाँ ये ठीक है. कितना टाइम लगता पूरा ये करने में उन लोगों को? पूरा सेमेस्टर मिला है मैम. और Okay. एक देयर इज नो वन सब्जेक्ट. Okay. डिजाइनर के साथ कुछ ये करते अब आवाज निकालते ही नहीं हाँ, बच्चे. सही है. Because they have so much of work. Draping, print, design, Yeah. process, draping, pattern making, garment construction. एक छोटा सा बच्चा कितना काम करता हाँ सही है. है. But Marks भी ऐसे ही दे दो फिर. Marks भी इतना liberal दे दो. नहीं, सुन वो तो उसके साथ जस्टिस होगा. छोटा सा बच्चा है. Here we are treating like a student, बच्चा. But after the campus, when they are going out of from here after finishing their course, they are not students anymore. Yeah. They are a COE, they are big designers, right? So the company treating them as a responsible. So now here I'm putting one word, the responsibilities which they need to take care of their entire subject. They are doing it. Right? Thank you. Thank you sir. Hello ma'am, how are you? I'm good. How are you? Yeah, I'm good. So today here jury is going on, right? Correct. Can you tell me a little bit about interior designs and all? Yeah. So, firstly, I was thank Dhruva College to inviting me here for the jury panel of interior design. It's really good to see the young designers who are going to be our future competitors, and they are very. Right now, they are in a very perfect field where we see Hyderabad as a growing market, right? So we need lot of such young designers. I've seen their work. I've personally, asked many questions, and the way they have presented it, I mean, excellent. Like the thinking and everything is out of box, Yeah. and the faculty who are pushing them to, extend their boundaries and just do what you feel. So the field of interiors is all of creativity. You can't stick to one thing and say ki, let's follow this everywhere, right? So every time, every project, every space is new. Even 3 rooms in one apartment is new. So you have to have all that energy to give justice to the space, and being in this field is not easy. I would like to tell the students, just have patience. You need to learn a lot more. You're doing great, but you'll do more excellent. So all the best for your future, and thank you so much for calling me upon, ma'am, and it was nice. Hope to be Thank there you, again ma'am. for the Thank next you set. so Thank much. you so much. Hello ma'am, how are you? Hi, I'm good. Thank సో you. ఇక్కడ స్టూడెంట్స్ కి ఐ మీన్ జ్యూరీ జరుగుతుంది కదా, సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? So, ikkada we are hosting 2026 BID Expo, BID and BFT Expo. So, wherein students will display the work of their semester's hard work. So, it's a collection. It's a collection of all the work that they have done throughout their semester will be displayed, and a juror will be called upon, and they will see and they will evaluate their work, and they give their valuable inputs, and they keep they give, by giving their inputs, they keep their students to be ready for the market. So market ready chestarannamata. They are in a budding stage right now. So from now onwards, if we prepare them or if we channelize them through how the market is going, how the market runs, if we make them aware of these things, they tend to be more confident in their career. యాక్చువల్లీ yeah. ఫస్ట్ ఇయర్ వాళ్ళు చాలా ఐ మీన్ కొంచెం నర్వస్ గా ఉన్నారు. సో ఇది ఫస్ట్ సెమ్ కదా వాళ్ళకి, సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? See, their hard work always pays off usually. So in this stage, they might be nervous to talk. They might be nervous to talk with a new person, especially. They are okay with us. They'll be confident. But when a new person comes and talks to them, they're not so confident. So if these kind of things keep on happening frequently, like when they interact with the industrialists, they tend to become like they tend to get aware of the things, whatever is happening, and at the same time they build up their personalities also. Yeah, that's what we are trying to achieve here. Yeah. సో మీరు చాలా సపోర్టివ్ గా ఉన్నారు స్టూడెంట్స్ కి కూడా. Thank you. Yeah, we are always be there for the students. That's what teacher does, right? Yeah. థ్యాంక్ యూ. Thank you. హలో మ్యామ్, హౌ ఆర్ యూ?
Hello, I'm fine, thank you. How are you? Yeah, good, ma'am. So here we are doing interior design jury for our BID students. So first SEM and SEM 3 is taking participation in that. They have done all the works, like all subject work is being displayed here. సో వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి చాలా ట్రై చేశారు. మేము కూడా వాళ్ళకి చాలా పుష్ చేసినాం. But this is something like that has to be happen every time, and this is where students get a lot of confidence to display their work, and they have learned so many things in this during this process, where they went to market, got the samples, they have displayed everything, like even from a brick to a sand, everything they have got it, so that it's not only a designing part. Sometimes it so happens like when you're on the field, we think it's just putting the furniture color and all. We are teaching students right from a scratch of foundation, so that in case if they're getting a build up house and all, if they have to break a wall or make the wall, they should be able to do it, because many designer doesn't do. So what we have done in our 5 years of architecture, we are trying to prove them in that manner. So yes, jury is roasting, but then still it's kind of a learning for them. సో మేమైతే ట్రై చేస్తున్నాం పిల్లలకి అంత కాన్ఫిడెన్స్ రావడానికి, ఎందుకంటే ఫ్యూచర్లో మార్కెట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు క్లయింట్తో మాట్లాడాలి. అంటే చాలా మంది అక్కడ చాలా ప్రాపర్ గా చేశారు వర్క్, బట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం పడతారు. అదే కదా, అదే ప్రిపేర్ చేయడానికి మేము ఈ జ్యూరీ కండక్ట్ చేస్తాము. సో ఇట్స్ లైక్ న్యూ పర్సన్ వుడ్ బి దేర్ అండ్ దే సీ దట్ పర్సన్ అండ్ గెట్ పానిక్. సో దే ట్రై టు షో ఆల్ ద వర్క్స్, and if they're able to answer, then obviously in future they'll have a lot of help for that. So that's what we're trying to make a practical exposure for the students. థ్యాంక్ యూ సో మచ్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? I'm fine. How are you? గుడ్ మ్యామ్. యాక్చువల్లీ అసలు జూరీ అంటే ఏంటి? మనం చెప్తున్నది ఈ కాలేజ్లో డిజైన్. సో ప్రతి డిజైన్ కాలేజ్లోని థియరీ ఎగ్జామ్స్తో పాటు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ సెమిస్టర్ సబ్జెక్ట్స్ మారుతాయి. సో ఫస్ట్ సెమిస్టర్లో నేర్చుకున్నవి సెకండ్ సెమిస్టర్లో ఉండవు, కొత్త సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇవి చేస్తుండగా థియరీ ఎగ్జామ్స్ థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లైక్ స్వింగ్ టెక్నిక్స్, డ్రేపింగ్, డిజైన్ ప్రాసెస్, ఇక్కడ ప్రోడక్ట్ అవుతుంది. ప్రతి సబ్జెక్ట్లో ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఎనీ టైం ఏ కాలేజ్లో అయినా ప్రోడక్ట్ డెవలప్మెంట్ అవుతే దానికి జ్యూరీ అని జ్యూరీ మెంబర్స్ని పిలుస్తాము, ఎక్స్టర్నల్ జ్యూరీ మెంబర్స్. వాళ్ళెవరు? ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్, వేరే ఇన్స్టిట్యూషన్స్లోని బాగా గుడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని, హూ ఆర్ యూస్ టు గైడింగ్ ది స్టూడెంట్స్. ఎందుకంటే ఎప్పుడైనా ప్రోడక్ట్ అంటే ఫస్ట్ టైం ప్రోడక్ట్ చేస్తేనే ఎక్స్పర్టీస్ రాదు, ఎవరికైనా అంతే. సో ఆ ప్రోడక్ట్ ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలో సెమిస్టర్ బట్టి, అకార్డింగ్ టు ది సెమిస్టర్ లెవెల్ ఆఫ్ ది సెమిస్టర్, ది ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ హ్యాపెన్స్ త్రూ జ్యూరీస్. సో మీరు ఫస్ట్ ఇయర్ సిలబస్ చూస్తే వాళ్ళు ప్రోడక్ట్స్ ఎక్కువ చేయరు, వాళ్ళు ఇంకా బేసిక్స్లో ఉన్నారు. సెకండ్ ఇయర్లో చూసేదంతా సెకండ్ ఇయర్ వాళ్ళది. చిన్నగా ఫస్ట్ టైం, చాలా మంది లైఫ్లో ఫస్ట్ టైం మెషిన్ మీద కూర్చొని దే ఆర్ స్టిచింగ్ ఇట్. అంటే అది ఇష్టం వచ్చిన స్టిచింగ్ కాదు, వాళ్ళకి కాన్సెప్ట్ ఉంటుంది, దాని నుంచి ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేది దే లర్నింగ్. ఇప్పుడు అదే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ స్టెప్లో ఉన్నారు, వాళ్ళు అన్ని డిజిటల్ చేస్తున్నారు, వాళ్ళ వర్క్స్ అన్ని డిజిటలైజ్డ్, బికాస్ వాళ్ళ పోర్ట్ఫోలియో అన్నది డిజిటల్గా పంపిస్తామంటే ఎవరికైనా రిక్రూటర్స్కి. సో ఎవ్రీ సెమిస్టర్ సిమిలర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొత్త సబ్జెక్ట్స్ ఉంటాయి. అది జడ్జ్ చేసేది ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జ్యూరీ. జ్యూరీ అనేది డిజైన్ కాలేజెస్లో చాలా ఎక్కువ అవుతుంది, వేరే కాలేజెస్లోని జ్యూరీ అన్న కాన్సెప్ట్ ఉండదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి చేసిన మిస్టేక్స్, వి గైడ్ దెమ్ టు గెట్ ఓవర్ ది మిస్టేక్స్. అండ్ మిస్టేక్స్ చేయడం నార్మలే, కానీ ఇది సెక్యూర్ అట్మాస్ఫియర్లో మిస్టేక్స్ చేస్తే వాళ్ళకి హౌ టు రెక్టిఫై ది మిస్టేక్స్ అన్నది ఎగ్జామినర్స్ అండ్ ఇంటర్నల్ ఫ్యాకల్టీ మెంబర్స్ గైడ్ చేస్తారు. దట్ ఈస్ ది ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ఎ జ్యూరీ. ఈ జ్యూరీ ప్రిపరేషన్ లాస్ట్ 1 week 2 weeks నుంచి సూపర్ హైలో జరుగుతుంది, కానీ ఈ వర్క్స్ మాత్రం లాస్ట్ 6 months నుంచి వాళ్ళ కన్సిస్టెంట్గా చేస్తే దే ఆర్ ఎబుల్ టు ప్రెజెంట్ దిస్ మెనీ వర్క్స్. అవి కూడా చాలా రీడూస్ వచ్చాక ఈ లెవెల్ ఆఫ్ డిస్ప్లేకి వచ్చాయన్నమాట. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఎవ్రీ 6 months is 1 semester. అది సో నెక్స్ట్ సెమిస్టర్లో వేరే సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు, అప్పుడు మళ్ళీ జ్యూరీ అవుతుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ గోస్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, హౌ ఆర్ యూ? Hi, I'm good. How are you? గుడ్ సార్. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి జ్యూరీ జరుగుతుంది కదా, సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి? Actually, my name is Prabhakar, passed out from NIFT. I'm dealing with all practical subjects in first year and few theory subjects. So basically, I'm dealing with sewing techniques and illustrations and BOT, basics of textiles. So in the sewing techniques, we used to teach everything in detail, like all the details like collars, cuffs, how to stitch seams, like two fabrics joined together, different types of techniques, and ruffles, gathers. So how to give details in the garment. So we will teach them separately in the first year. So after that, they will apply all these techniques to the garment.
So that will come in the next semester. So we'll get them ready with all these techniques, and we'll make them perfect. Yes. Thank you, sir. Thank you so much. Thank you so much. Hello, sir. How are you? I'm good, thank you. Thank you. So, what is your expertise here, sir? So I'm taking drawing for first year. So when students come from different background, so they learn how to look at things and how to draw them on paper so that they can put their ideas on paper, be it like fashion related products or anything. So they have to be sharp with their hands and minds where they can put their ideas together. And once they get comfortable with drawing, and then they get to know how to make them in real, like understanding about fabric. So I'm also taking draping, which is in second year. So there they will deal with different types of fabric and how do they get different details, different designs on the dress forms. And yeah, these are mostly practical subjects where they just explore with whatever ideas they have in their mind. Thank you, sir. Hi, ma'am. How are you? हेलो, गुड आफ्टरनून। Good afternoon, ma'am. So, आप क्या सिखाते हो यहाँ पे? मैं यहाँ पर डिजिटल डिज़ाइनिंग सिखाती हूँ। बेसिकली स्टूडेंट्स को डेवलप करने के लिए मोटिव्स दी जाती है, जहाँ वो स्टार्टिंग से स्क्रैच से दे डू राइट अप टिल मेकिंग इट इनटू द फैब्रिक। यानी एक डिज़ाइन वो खुद से डिज़ाइन करते हैं डिजिटली, एंड देन दे कैन टेक इट, उसको प्रिंट लेके या कुछ भी करके दे कैन मेक देयर ओन साड़ीज, देयर ओन फैब्रिक्स, वो तरीके से। टोटल 3 year स्टूडेंट्स को आप ही सिखाते हैं, फर्स्ट, सेकंड और थर्ड ईयर स्टूडेंट्स? पूरा एट द एंड इट्स अ कम्प्लीटली अ लॉन्ग प्रोसेस, क्योंकि कैड इज समथिंग कि पूरा सब्जेक्ट उसी में आती है। यानी इसमें कलर कॉम्बिनेशंस जो है, जहाँ पर आप देख रहे हो, इसमें कलर कॉम्बिनेशंस, ये सब कुछ पूरा थियोरी जो होती है वो डिजिटल में आती है। तो नॉर्मली फर्स्ट ईयर स्टूडेंट्स को भी आप ही सिखाते हो? हाँ जी, सबको, बिकॉज इट्स अ प्रोसेस, दे गो वन बाय वन। देयर आर वेरियस सॉफ्टवेयर जो करते हैं, एंड जो हाई डेवलपमेंट में जाते हैं वो 3D में करते हैं वो लोग। सो दैट इज़ क्लो 3D। जो एनिमेशंस होती है, and animation say they are open to any kind of field. It is not only the fashion, they can go into the automobile industry, क्योंकि उसमें वो जो hosiery design होती है, कार सीट्स वो आती हैं। They can go into the gaming companies, क्योंकि digitally work होती है gaming zone में। So there's a lot of opportunities for them as a fashion designer, अगर वो ये सीख लेते हैं तो। तो अब ये डिजाइन वो स्टूडेंट्स करे क्या ये पूरा? ये वाले जो है ये बच्चे मोटिव्स डिज़ाइन कर लेते हैं। अब इसमें आप देखोगे तो ये उनकी स्केचिंग है, और इस स्केचिंग को उन्होंने अब डिफरेंट पोजेस में की है, तो रियलिटी में दिखती है कि क्या चीज़ है। आप हर एक में देखिए, वो स्केच है, ये उनकी पोजेस है, एंड देन यू सी व्हाट द गारमेंट इज, व्हिच मेक्स इट वेरी इजी फॉर पीपल टू विजुअलाइज। तो फाइनल ईयर में पूरा दिखाते ना वो लोग? हाँ, फाइनल ईयर में दे विल डू एंटायर पोर्टफोलियो, जो उन्होंने वर्क की है यहाँ पर स्टिचिंग के लिए, वो वही फॉर्मेट को उन्होंने डिजिटली की है। థ్యాంక్ యూ సో మచ్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, హౌ ఆర్ యూ? గుడ్ అండి, థ్యాంక్ యూ. మీరేం నేర్పిస్తారు ఇక్కడ స్టూడెంట్స్కి? ఓకే, మై నేమ్ ఇస్ వందన, ఐఎమ్ టెక్స్టైల్ డిజైన్ ఫ్యాకల్టీ. సో ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చేసి నేను టెక్స్టైల్స్ గురించి అన్ని నేర్పిస్తానండి. సో దీస్ డేస్ ఇఫ్ యూ టేక్ ఇన్ టు కన్సిడరేషన్, టెక్నాలజీ హ్యాస్ టేకెన్ ఫ్యాషన్ ఇన్ టు ది ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్, రైట్? సో దిస్ టెక్నాలజీ ఐ మీన్ లైక్ టెక్స్టైల్స్తో ఎలా ఎమర్జ్ అయి ఉంది. సో యాజ్ వీఆర్ ఫ్రమ్ అ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్, సో టెక్స్టైల్స్లో ఐల్ బి టీచింగ్ టెక్స్టైల్ డిజైన్, ఎంబ్రాయిడరీ, ఎవ్రీథింగ్. సో టైడై కావచ్చు. సో ఇన్ టైడై దీస్ డేస్ వీఆర్ కమింగ్ అక్రాస్ సస్టైనబుల్ ఫ్యాషన్. సో హౌ ఫార్ దిస్ సస్టైనబుల్ ఫ్యాషన్ క్యాన్ ఎమర్జ్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఆల్ విల్ బి టీచింగ్ ద స్టూడెంట్స్. సో టాకింగ్ అబౌట్ ఎంబ్రాయిడరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీస్ వచ్చాయి. మెషిన్ ఎంబ్రాయిడరీ అని, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఎవ్రీథింగ్. సో అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి? డ్రెస్ ఫామ్ ఉందనుకోండి, డ్రెస్ పైన సిల్వెట్ పైన ఏ ప్లేస్లో ఎలాంటి ఎంబ్రాయిడరీస్ ప్లేస్ చేయాలి, అవన్నీ మేము నేర్పిస్తామండి. డిజైన్స్, హౌ టు టేకప్ ద డిజైన్స్. సో సిల్వెట్ని బట్టి లేదా అకేషన్ని బట్టి ఎలాంటి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టైలింగ్ ఈజ్ లైక్ ఫ్యాషన్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ స్టైలింగ్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ఎన్వైర్న్మెంట్, క్లైమేట్, వెదర్, వేర్ యూ ఆర్ గోయింగ్, ద అకేషన్, ద ప్లేస్ వేర్ యూ ఆర్ గోయింగ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు ఫ్యాషన్. సో ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని మేము టెక్స్టైల్స్ ఎలా యూజ్ చేయాలి. సో సస్టైనబుల్ ఫ్యాషన్కి వస్తే, సస్టైనబుల్ అంటే ఏంటి? సో మన ఇండియా తీసుకుంటే సస్టైనబుల్ ఫ్యాషన్ ఇంకా అంతగా తెలియలేదు ఎవ్వరికి. సో నో వన్ ఆర్ ప్రిఫరింగ్ టు వేర్ సస్టైనబుల్ ఫ్యాషన్ అండ్ ఆల్. అలాంటివన్నీ మేము అవగాహన ఇస్తాం అనమాట స్టూడెంట్స్కి అందరికీ. ఇఫ్ యూ కన్సిడర్ టుడేస్ జ్యూరీ ఆల్సో, మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ యూజ్ సస్టైనబుల్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఆల్. యా, సో ఇవన్నీ స్టూడెంట్స్ అన్నీ నేర్చుకుంటారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? I'm good, how are you? గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు నార్మల్లీ స్టూడెంట్స్కి? నేను ఇండియన్ క్రాఫ్ట్ ల్యాబ్ అనే సబ్జెక్ట్ తీసుకుంటాను. సో ఇండియన్ క్రాఫ్ట్లో మనం టెక్స్టైల్స్ అండ్ క్రాఫ్ట్స్ రెండు కవర్ చేస్తాము.
సో ఈ సబ్జెక్ట్ అనేది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఉంటుంది. సో దీంట్లో మనం చేసేది ఏంటంటే స్టూడెంట్స్కి ఇండియాలో ఉండే హ్యాండ్లూమ్స్ కానీ, ఇండియాలో ఉండే హ్యాండీక్రాఫ్ట్స్ గురించి కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని, రీసెంట్గా మీరు చూస్తే ఇంతకుముందు మనం అన్ని హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడంతా పవర్లూమ్ వచ్చేసరికి అది తగ్గిపోయింది. కాబట్టి మనం డిజైన్ స్టూడెంట్స్కి ఏం నేర్పిస్తామంటే ఒక క్రాఫ్ట్ కానీ, ఒక హ్యాండ్లూమ్ కానీ తీసుకొని దాన్ని ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ కానీ, ప్రెజెంట్ ఇప్పుడు జరిగే ట్రెండ్ని బట్టి మనం ఏం చేంజెస్ ఆ హ్యాండీక్రాఫ్ట్స్లో కానీ, హ్యాండ్లూమ్స్లో కానీ చేసి మనం ముందుకు తీసుకెళ్తే ఇప్పుడున్న జనరేషన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ వేలో ఆలోచించడానికి విల్ బి గైడింగ్ ఇట్. కొంచెం మాకు చూపిస్తారా? సో ఇక్కడ తిను ఎట్టికొప్పాక అనే ఒక క్రాఫ్ట్ తీసుకుంది. ఏమంటారు దీన్ని? ఏటికొప్పాక. సో ఎట్టికొప్పాకలో ఏంటంటే వాళ్ళు ఇలా ఇలా ఇది హ్యాండ్ యాక్చువల్గా ఇలా డాల్స్ చేస్తారు వాళ్ళు. అయితే తను యాక్చువల్గా ఆ ప్లేస్కి వెళ్ళి మొత్తం రీసెర్చ్ చేసింది. చేసినాక షీ వాంటెడ్ టు గెట్ దీస్ ప్రోడక్ట్స్ డన్ ఫ్రమ్ దెమ్. కానీ ఏమైందంటే వాళ్ళకి టైం లేక దే కుడెంట్ డూ ఇట్. తను అది కాకుండా వేరే మెటీరియల్తో ఏం చేయొచ్చు అని రీసెర్చ్ చేసి క్లే యూజ్ చేసి క్లే యూజ్ చేసి చేశారు. సో యాక్చువల్గా అయితే వాళ్ళు డాల్స్ మాత్రమే చేస్తారు. సో అది డాల్స్ అనేటట్టు వాళ్ళు యాక్సెప్ట్, అంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకా ఏ విధంగా తీసుకెళ్తే అందరూ యాక్సెప్ట్ చేస్తారని షీ హ్యాడ్ కమ్ అప్ విత్ దీస్ ప్రోడక్ట్స్ లైక్ బ్యాంగిల్స్, అండ్ షీ మేడ్ సమ్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్, అండ్ దెన్ షీ మేడ్ a chain, a necklace, and fridge magnets. సో ఇప్పుడు మన జనరేషన్ దేన్నైతే యాక్సెప్ట్ చేస్తుందో వాటిలో ఆ ప్రోడక్ట్స్, ఆ క్రాఫ్ట్ని ప్రోడక్ట్స్తో కలిపి షీ హెడ్ కమ్ అప్ విత్ ఆల్ దీస్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ రియల్లీ లవ్లీ.